వెల్కమ్ బ్యాక్. దీపావళి వెలుగుల సంబరాలు ప్రారంభమయ్యాయి. నగరంలో షాపింగ్ మాల్స్, జ్యువెలరీ మార్ట్లు, క్లాత్ స్టోర్స్ జనంతో కిటకిటలాడాయి. ఇవాళ ధన్తేరస్ కావడంతో బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. ధనత్రయోదశి నాడు బంగారం కొంటే సకల శుభాలు కలుగుతాయని, సంపదలు చేకూరుతాయని మన వాళ్ళ నమ్మకం. అందుకే ఇవాళ బంగారం కొనేందుకు జనం పోటీ పడుతున్నారు. కొద్ది రోజులుగా డీలా పడిన గోల్డ్ బిజినెస్ ధన్తేరస్ సందర్భంగా పుంజుకుంది. దీంతో వ్యాపారులు కూడా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దీపావళికి 2 రోజుల ముందు జరుపుకునే ఉత్సవం ధనత్రయోదశి. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమత్రయోదశిగా జరుపుకోవడం భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. దీపావళి వేడుకల్లో భాగంగా జరుపుకునే ఈ పండుగ రోజు గ్రాము బంగారం అయినా కొనాలన్న సెంటిమెంట్ అనాదిగా వస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు తక్కువగా ఉండటంతో బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయి. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అంటూ సంబరాలు జరుపుకుంటారు. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రివ్రత వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. ధన్తేరస్ శుభదినాన్ని ఐశ్వర్యప్రదాయక తరుణంగా భావిస్తారు. వీలైతే బంగారం లేదా ఏదో ఒక వస్తువు కొనడాన్ని శుభసూచకంగా భావిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ధనత్రయోదశి బిజినెస్ బాగా పుంజుకుంది. ధనత్రయోదశి రోజు గ్రాము బంగారం లేదా వెండి కొని ఇంట్లో ఉంచితే ఆ ఇల్లు ఎల్లకాలం సకల సంపదలతో వర్ధిల్లుతుందనే నమ్మకం. దీంతో మొన్నటి దాకా పెరిగిన ధరల కారణంగా బోసిపోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 26,000 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 24,530 రూపాయలుగా ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి ప్రైస్ కొద్దిగా స్టేబుల్ ఆల్మోస్ట్ ఉన్నది. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసి ఒకటి ఫాల్ వచ్చింది. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటా అని చెప్పారు. ఏమని అని మన ఇది డ్యూటీ తగ్గిస్తానని మళ్ళీ ఫైనల్లీ హోల్డ్లో పెట్టేశారు. అయితే దాని ఎఫెక్ట్ ఇప్పటివరకు ఉన్నది. అయితే ఇప్పుడు రేట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మాత్రం లాస్ట్ ఇయర్ ధనత్రయోదశికి ఇప్పుడు కంపేర్ చేస్తే మాత్రము 4.5% రేట్ తక్కువనే ఉన్నది. ఇంకోటి జనాల్లో ఆ ఉత్సాహం ఉంది, కొనే ఉత్సాహం, ఆ ఫెస్టివ్ మూడ్లో అందరు ఉన్నారు. ఇంకోటి లాస్ట్ ఇయర్ కొద్దిగా జనాలు ఎంత కొనాలి అంతే ఫిక్స్ చేసి వచ్చేవారు. కానీ ఈసారి మాత్రము యావరేజ్గా ఒక మనిషి తులం కొనాలంటే 13-14 గ్రామ్స్ యావరేజ్గా 40%, 30%, 40% వితౌట్ ఎనీ హెజిటేషన్ కొంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజులు అంత సీజన్ మూలంగా ఇంటర్నేషనల్ డిమాండ్ బట్టి దుబాయ్లో, సింగపూర్లో అది చూస్తే మాత్రం ఫస్ట్ టైం మన ఇండియా 7th వచ్చింది ర్యాంకింగ్లో. నార్మల్లీ లాస్ట్ 30 years నుంచి మన ఇండియా ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండే. ఇండియా అండ్ చైనా విల్ బి ద ఫస్ట్ అండ్ సెకండ్. కానీ ఫస్ట్ టైం మన ఇండియాలో 7th పొజిషన్ వచ్చిందనమాట. అయితే పీపుల్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేశారు కి గోల్డ్ రేట్ తగ్గుతుంది అందుకనే కొనాలని చెప్పి హోల్డ్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు క్లియర్ అయిపోయింది అందరికీ రేట్లో ఇంకా తగ్గే సూచన కనబడతలేదని. అందుకని అందరూ కొద్దిగా బయటికి వచ్చి ఇప్పుడు కొంటున్నారు. కొద్దిగా షాపింగ్ స్ప్రీలో ఉన్నారు, ఫెస్టివ్ మూడ్లో ఉన్నారు అనమాట. కంపేర్ చేసినా లేకపోతే ఇప్పుడు ఉన్న 2-3 monthsతో కంపేర్ చేసుకుంటే ధరల ప్రభావం ఈ ధన్తేరస్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మాకు ఒక 30% మాకు సేల్స్లో పెరిగిందండి. ఎందుకంటే మెయిన్లీ ఏంటంటే మాకు ప్రతిసారి ఒక 20-30% పెరుగుతూ ఉంటుంది ప్రతి ఏడాది. ఎందుకంటే మేము ఒక 2 months నుంచే ప్రిపేర్డ్ అయి ఉంటాము. ఇంకా మంచి కస్టమర్స్కి మంచి డిజైన్స్ లాంటివి కొత్త కుందన్స్లో, మళ్ళా పచ్చిలో, అన్కట్స్లో, డైమండ్ జ్యువెలరీలో మేము దగ్గర ఒక 2 months నుంచి ప్రిపేర్ అయి ఉన్నాం. వాళ్ళకి మంచి డిజైన్స్ ఇవ్వడము. ఇంకా మా దగ్గర అంటే మెయిన్లీ ఏంటంటే కొద్దిగా హెవీ నెక్లెసెస్ బాగా అమ్ముడుపోతాయి. లైక్ 150 grams, 200 grams అటువంటి 5-in-1 ఉన్నది. లైక్ అన్కట్లో, ఇంకా పచ్చిలో మంచి డిజైన్స్ వడ్డానం ఉన్నాయి. ఇంకా వంకి వడ్డానం పెద్ద నెక్లెసెస్, ఇంకా కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కూపన్ల పేరుతో ఊరిస్తున్నారు. మరికొన్ని షాపులు లక్కీ డిప్ ద్వారా నిర్వహించి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు బహుమతులుగా అందజేస్తున్నాయి. పండుగ పేరుతో తమ కొనుగోళ్లు పెంచుకునేందుకు జ్యువెలరీ షాపుల యజమానులు కొత్త స్కీములు తీసుకొచ్చారు. కస్టమర్ల లోపలికి రాగానే బొట్టు పెట్టి మరీ వెల్కమ్ చెప్తున్నారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా రెగ్యులర్ బిజినెస్ 15% పెరిగింది. ఆన్లైన్ బిజినెస్ కూడా భారీగా పుంజుకుంది. బంగారంతో పాటు ఇతర వస్తువులను ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. బంగారు పండగ ధనత్రయోదశితో జ్యువెలరీ షాపులు రద్దీగా మారాయి. ధన్తేరస్ రోజు కాస్త బంగారం కొన్నా ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయన్న నమ్మకంతో కొనుగోలు పెరిగాయి. ధర కొంత తక్కువగానే ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో గతేడాది కంటే ఈ ఏడాది 15% అమ్మకాలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్లో బంగారం షాపుల్లో రద్దీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ధనత్రయోదశితో
జ్యువెలరీ షాపులన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ఈరోజు కాసంత బంగారం కొన్నా సరే ఆ ఇళ్ళన్నీ కూడా సిరి సంపదలతో వెల్లివిరుస్తాయనే ఒక నమ్మకం బలంగా ఉంది. ముఖ్యంగా ఇది నార్థన్ సైడ్ నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా మెల్లిమెల్లిగా సౌత్కు కూడా ఈ ధన్తెరస్ అనేది ఒకటి పాకిపోయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ అక్షయ తృతీయతో మొదలు పెట్టుకుంటే అక్షయ తృతీయ ఇక్కడ ఫేమస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ ఆ రోజు కొంచెమైనా గోల్డ్ కొనాలి, ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయనే ఒక నానుడి ఉండేది. కానీ మెల్లిమెల్లిగా అది కాస్త నార్త్లో ఉన్నటువంటి ధన్తెరస్ కూడా ఇక్కడికి మొదలైపోయి ఇయర్లీ ట్వైస్ అటు అక్షయ తృతీయ మరోవైపు ఇటు ధన్తెరస్ కూడా కొనాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. జ్యువెలరీ షాపులన్నీ కూడా చాలా రద్దీగా మారిపోయి, అందులోనూ గోల్డ్ కూడా చాలా స్టేబుల్గా ఉండడం, అంటే దాదాపు 2-3 నెలల నుంచి కంపేర్ చేస్తే గోల్డ్ రేట్లో పెద్దగా హెచ్చుతగ్గులు కూడా ఏమీ లేకపోవడంతో కొంతమేర గోల్డ్ కొనడానికి ఎక్కువ మొత్తంలో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 22 క్యారెట్స్ గోల్డ్ 24,320 రూపాయలుగా కొనసాగుతుంది. ఇంకా 24 క్యారెట్స్ గోల్డ్ అయితే మాత్రం 26,000గా కొనసాగుతుంది. అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోవడము, చాలా స్టేబుల్గా ఉండడం. మరోవైపు ఇప్పుడు చూసుకున్నట్టయితే దసరా నుంచి ఫెస్టివల్ సీజన్స్ మొదలు పెట్టుకొని నెక్స్ట్ దీపావళి, ఆ తర్వాత కూడా పెళ్లిళ్ళ సీజన్ కూడా చాలా దగ్గరగా ఉండడంతో గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడే కొనేస్తున్నారు. ఒకవేళ పెళ్లిళ్ళ సీజన్ కనుక మొదలవుతే ఎక్కడ గోల్డ్ ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఇప్పుడే కొనుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. మేడం, మీరు స్పెషల్గా ధన్తెరస్ను చూసుకొని కొంటున్నారా? గోల్డ్ ఎలా కొనుగోలు చేస్తున్నారు? యాక్చువల్లీ పెళ్ళికని వచ్చాం, బట్ ఇవాళ మంచి రోజు అని ఇంక ఇవాళ తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఎంత కొనుగోలు చేస్తున్నారు? కంప్లీట్ ఇంకా పెళ్లికేసే నగలన్నీ. సో ఈ స్టోర్స్ లో యాక్చువల్లీ మోడల్స్ చాలా బాగున్నాయి. సో చూసినవన్నీ కొనాలి అని అనిపిస్తుంది చూసిన కొద్దీ. సో గోల్డ్ రేట్ కూడా చాలా స్టేబుల్ గా కనపడుతుంది, అందుకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అలా ఏం లేదు, ఇంకా పెళ్లి సీజన్ కాబట్టి గోల్డ్ రేట్ ఎంత ఉన్నా డెఫినెట్లీ కొనాలి కదా. సో కొంటాం. మళ్ళీ పెళ్లి అప్పుడు పెరుగుతుంది అనే ఛాన్స్ ఏమైనా ఉండి ముందే కొనడం? అదేం లేదు, యాక్చువల్లీ పెళ్లి ఇంకా వెన్స్డేనే. సో ధనత్రయోదశి రోజు కొంచెం బంగారం కొన్నా సరే ఇల్లంతా కూడా సిరి సంపదలతో ఉంటుందని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. సో మీరు కూడా అలా కొంటుంటారు ప్రతి ఇయర్ కాదు కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి మంచి రోజు అని మీరు భావిస్తారు? లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుందేమో అని ఒక ఐడియాతోని కొనడం. అక్షయ తృతీయ రోజు కూడా కొంటా. నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అది కూడా మళ్ళీ కొంటున్నారు? మా బాబుది ఇప్పుడు పెళ్ళి, మా కోడలు, అందుకే ఈరోజు తీసుకుందామని అకేషన్ పెట్టుకుని మరి కొంటున్నాం. దీన్ని ఎలా అనుకోవచ్చు? చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కొనలేము, సో ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో ఆ రోజు కొనడానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ మాల్లో ఇక్కడ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ డిజైన్స్, సర్వీస్ అంతా చాలా 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 బాగుంది. అంటే ఇంతకుముందు ఉన్న కలెక్షన్స్ కానీ డిజైన్స్తో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది, ఎలాంటి డిజైన్స్ మార్కెట్లోకి వచ్చాయి? ప్రతిరోజు డిజైన్స్ ఫ్యాషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. సో మో వాళ్ళు ప్రతిరోజు దే అప్డేటింగ్ దే ఫ్యాషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఏదో ఒకటి లేటెస్ట్గా కనిపిస్తూనే ఉంది అండ్ ప్రతివి నచ్చుతున్నాయి. పెళ్ళిళ్ళు అకేషన్స్ కాకుండా అక్షయ తృతీయ, ధన్తెరస్ ఇట్లాంటి వాటి రోజు కొనుగోలు చేయడం ఎలా భావిస్తారు మీరు పర్సనల్గా? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక ఛాన్స్, ఒక ఆప్షన్ దొరుకుతుంది మనకు కొనుక్కోవడానికి. అందుకని నేను ఆ విధంగా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ధనత్రయోదశి రోజు ఏదైనా గోల్డ్ కొందామనే ఉద్దేశంతో కొంటున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న కస్టమర్స్ అయితే వాళ్ళు రానున్న పెళ్లిళ్ళ సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే గోల్డ్ కొనుగోలు చేస్తున్నాము. ఎందుకంటే మరోవైపు ధరలు కూడా పెళ్లిళ్ళ సీజన్ను దృష్టిలో ఉంచుకొని కొంత స్లైట్లీ అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొంతమేర కొనుగోలు చేస్తే బాగుండడంతో పాటు లక్ష్మీదేవి ఈరోజు మా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది అనే ఒక సంప్రదాయాన్ని బలంగా నమ్ముతాం, అందుకనే గోల్డ్ కొనుగోలు చేస్తామని చెప్తున్నారు కస్టమర్స్. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, NTV, హైదరాబాద్.